శివకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు. శివకుమార్ గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సరే నీటి వివాదం గురించి మళ్ళీ కొంచెంసేపు తర్వాత మాట్లాడదాము శ్రీహరి గారు జాయిన్ అయిన తర్వాత. ఈ బొగ్గు కేటాయింపుల స్కామ్ గురించి ఇప్పటికే హరీష్ రావు దీని గురించి చాలా ఒక రంగ చెప్పాలంటే ఒక ఉద్యమంలా తీసుకుని తిరుగుతూ ఉన్నారు. నేను చూసి సింగరేణి కార్మికులు ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వాస్తవంగా ఇన్ని వేల కోట్ల స్కామ్ జరుగుతుందా? అసలు మీ పార్టీ ఎందుకు ఖండించలేకపోతుంది? హరీష్ రావు ఇచ్చే ప్రజెంటేషన్స్ అయితే ఇటు పక్క కార్మికుల్లో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకమైనటువంటి ఆలోచనలు పడేసే విధంగా ఉన్నాయి. ఆయన ఇచ్చేటువంటి మొత్తం ఎక్స్ప్లెనేషన్స్ కానివ్వండి, ఆయన ఇచ్చిన స్క్రీన్ ప్రజెంటేషన్ కానివ్వండి, మొత్తం కూడా ఎందుకు దీన్ని ధీటుగా ఎదుర్కోలేక మీ పార్టీ పైపైన ఏదో బొగ్గు సంబంధించినటువంటి లేయర్ పైపైన అలా చెల్లిసిందంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు హరీష్ రావు వెళ్ళేటువంటి క్రమంలో. ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది అసలు అక్కడ? వాస్తవంగా ఇంత భారీ ఎత్తున స్కామ్ జరుగుతుందా, అవినీతి జరుగుతుందా అంటే ఏమంటారు? రహీం గారు, ముందుగా మీకు, మెగా 9 టీవీ ప్రేక్షకులకు మరియు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బట్టి విక్రమార్క గారు మొత్తానికి ఓపెన్ గా దాని గురించి ఏం జరిగింది అనేది గతంలో కూడా చెప్పడం జరిగింది. అవసరం అనుకుంటే ఆ టెండర్లను కూడా రద్దు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు బీఆర్ఎస్ ఏదైతే గతంలో 9 సంవత్సరాలు వాళ్ళు చేసిందంతా కప్పిపుచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఏమనేది భూతద్దంలో పెట్టి చూపించడము ఇది మరి ఘోరంగా ఉంది. అండ్ మోర్ ఎవర్ వాళ్ళు మొత్తానికి మీడియా ముందు మాట్లాడడానికే వాళ్ళు పరిమితం అవుతున్నారు తప్ప మిగతా అక్కడ జరుగుతున్న సింగరేణి దగ్గరకు వెళ్ళి కానీ లేకపోతే ఇంకా వేరే విషయాల మీద వాళ్ళు అక్కడ ప్రజలతో కానీ అక్కడ సింగరేణి కార్మికులతో కానీ వీళ్ళు కలిసి ఎక్కడ కూడా చర్చించి వాళ్ళతో మీటింగ్ పెట్టి ఏం జరిగిందని చెప్పడం అనేది పక్కన పెట్టేసి ఖాళీ హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళకి ఎప్పుడైనా మీడియా ముందు మాట్లాడడం, ప్రెస్ ముందు మాట్లాడము, తర్వాత వాళ్ళ దగ్గర వచ్చిన ఏదైతే ఉపన్యాసం ఉందో ఊకదంపుడు ఉపన్యాసం చెప్పుకుంటూ పోవడమే తప్ప ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో ఏదైతే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది ఉన్నా కూడా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఏదైతే ప్రెస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీడియా ముందు వీళ్ళు ఏదైతే ఆపోజిషన్ పార్టీ లేవనెత్తిన ఆ అంశాల మీద కూడా ఎప్పటికప్పుడు దానికి జవాబు ఇచ్చి ఏం జరిగింది అనేది రకంగా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. కానీ పదే పదే హరీష్ రావు ఒక సబ్జెక్ట్ తీసుకుంటాడు, కేటీఆర్ ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటాడు, ప్రెస్ మీడియా ముందు మాట్లాడతారు, తర్వాత మళ్ళీ ఆ సబ్జెక్ట్ మర్చిపోతారు, ఇంకా కొత్త సబ్జెక్ట్ మీద పైకి వస్తారు. ఇది అటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ ఆపోజిషన్ పార్టీ నాయకులది ఇది తంతు. అంటే అయినంత మటుకు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాల్సి మీదే చేయాలా, తప్పుడు చేస్తుంది, ఇవి చేస్తుంది. ఎందుకంటే గతంలో 9 సంవత్సరాలు వాళ్ళు ఏదైతే స్కామ్లు చేసి స్కీమ్లు పెట్టి స్కామ్లు చేసి లేకపోతే ఏదైతే పర్సంటేజ్ తీసుకొని లేకపోతే వాళ్ళు ఎట్లయితే దోచుకున్నారో అదే రకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక హైకమాండ్ అనేది ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వడం కానీ ఖచ్చితంగా జరిగిన విషయం మీద ఎందుకు జరిగిందని మా పార్టీ హైకమాండే ఖచ్చితంగా మమ్మల్ని నిలదీస్తుంది. అది దాన్ని ముందు హైకమాండ్ చెప్పాలనే ఉద్దేశంతోనే అయినంత మటుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు క్రిస్టల్ క్లియర్ గా ఉంటది అనేది నేను చెప్పడం. రైట్, ఓకేనండి. కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు